అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ పతనం ప్రారంభమైంది. అప్పుడే పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా చిరిగిపోయింది, మరింత ఆర్థిక పతనం దిశగా ముందుకు వెళుతోంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. గత 2 రోజుల నుంచి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఎప్పుడైతే మనం నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు మరింత కుప్పకూలిపోవడం మొదలైంది. ఏ పరిస్థితి దేనికి దారితీస్తుందో తెలియక మదుపర్లందరూ కూడా స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ నుంచి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైపోతుంది. భారత దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడుతుంది. పాకిస్తాన్లో పిఎస్ఎక్స్ కూడా డౌన్లోనే ట్రేడ్ అవుతుంది. కేఎస్ఈ 30 కూడా డౌన్లోనే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ సైట్ కూడా డౌన్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఓపెన్ అవున పరిస్థితి కనిపిస్తోంది. లోయర్ సర్క్యూట్లు కొడుతుంది ఇప్పుడు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్. భారత పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ సైట్ కూడా డౌన్ అయినట్టుగానే తెలుస్తుంది. వరుసగా 2 రోజుల నుంచి పాకిస్తాన్ నష్టాల్లో ఉంది. 2 రోజులు 2500 పాయింట్లు నష్టపోయింది పాకిస్తాన్. పహల్గామ్ దాడితో పాకిస్తాన్పై భారత్ కన్నెర చేసింది. పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తోంది భారతదేశం. ఇప్పటికే నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతోంది. ఇటు దాడులకు కూడా సిద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కుదేలైపోతుంది. పాకిస్తాన్లో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ ఏమీ బాగాలేదు. పాకిస్తాన్ కేవలం ఒక గాలి బుడగలాగా మాత్రమే కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చితికిపోయింది. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా నేల చూపులు చూస్తూ ఉండటంతో పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటికే ప్రతీకార చర్య మొదలైంది. డైరెక్ట్ గా సర్జికల్ స్ట్రైక్ రూపంలో ఇంకా అది ప్రతీకార చర్యగా మనం చెప్పలేం. కానీ ప్రజెంట్ అయితే ఒక ఇండైరెక్ట్ గా సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయడం విషయం పైన పాకిస్తాన్ పైన చాలా పెను ప్రభావం చూపించింది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ విషయాలకు వస్తే కనుక ఈ రోజు స్టార్ట్ అయినటువంటి 5 నిమిషాల్లోనే 2.12% మేర కుంగిపోయింది. అంటే దాదాపుగా 2485 పాయింట్లు క్షీణించి ప్రస్తుతం 1,47,040 సుమారుగా 1.14కు చేరినట్టుగా కనబడుతోంది. సో చాలా మంది కూడా స్క్వేర్ ఆఫ్, అంటే ఇక్కడ ఇంకా కూడా గ్లోబల్ లెవెల్లో దీని ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది, ఇంకా కూడా రేట్ పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యం అందరూ కూడా స్క్వేర్ ఆఫ్ చేసేస్తున్నారు. పాకిస్తాన్ జీడీపీ పైన కూడా ఎఫెక్ట్ పడుతోంది. తాజాగా ఐఎంఎఫ్ ప్రకారంగా 2.6% తగ్గింది. దీంతో బుధవారం, అంటే ఈ రోజు బుధవారం నుంచి మొదలుకుంటే కనుక ఈ బుధవారం నుంచి ఈ రోజు వరకు 2 రోజుల్లో చాలా పెద్ద ప్రభావం చూపించింది. సో సింధు జలాల ఎఫెక్ట్ అట్ ది సేమ్ టైం అనేక అంశాల్లో కూడా పాకిస్తాన్ పైన తీవ్ర నష్టం ప్రభావం చూపిస్తోంది. విదేశాలు కూడా అనేక రకాలుగా ఈ రోజు పాకిస్తాన్ చేపట్టినటువంటి ఆ చర్యకు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ లెవెల్లో కూడా పాకిస్తాన్ కి చేదనుభవం ఎదురైంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా అసలే పూర్తిగా మూలిగే నక్క పైన తాటి పండు పడ్డట్టుగా ఈ సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఏకంగా అటు మూలిగే నక్క పై బాంబు పడ్డ చందంగా మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ స్టాక్ మార్కెట్లే కాదు, అంతకంటే ముందు మనం ఒకసారి కేవలం పాకిస్తాన్ జాగ్రఫికల్ గా చూసినా కూడా అక్కడ నదీ జలాలంటే ముఖ్యంగా ఇండస్ రివర్ పైన ఆధారపడినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కానివ్వండి, అటు అగ్రికల్చర్ కానివ్వండి, అనేక అంశాలు కూడా ఎకనామిక్ బేసిస్ లో కూడా ఇండస్ రివర్ చాలా ముఖ్య పాత్ర పోషించేది. అప్పటికే ఇండస్ రివర్ ఫ్లో అవుతున్న నేపథ్యంలో కూడా చాలా వరకు ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిన పాకిస్తాన్ లో ప్రధానులు మారడం, తర్వాత ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవ్వడం, ఇంకా రకరకాలుగా అనేక దుశ్చర్యలు అయితే పాకిస్తాన్ అప్పటికి కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దుశ్చర్య కారణంగా పాకిస్తాన్ ఉగ్రదాడి కారణంగా, పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్ పైన భారత్ కూడా కొన్ని ఆంక్షలు విధించి భారత్ కొన్ని చాలా స్ట్రిక్ట్ విషయాలపైన నిర్ణయం తీసుకోవడం కూడా కొంత పాకిస్తాన్ పైన ప్రభావం చూపిస్తోంది. అయితే కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ అత్యధిక విలువ ఉన్నటువంటి మార్కెట్ గా పాకిస్తాన్ చెప్పబడుతుంటారు. దాని క్యాపిటల్ కలిగినటువంటి యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్, హబ్ పవర్ కంపెనీ, హబీబ్ మెట్రో, మారీ పెట్రోలియం, ఎంగ్రో కార్పొరేషన్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అయితే ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా అక్కడ చెప్పేటువంటి కంపెనీస్ కానివ్వండి, ఆ స్టాక్స్ అన్ని కూడా పూర్తిగా పడిపోయాయి. దీనికి తోడు ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ పాక్ వృద్ధి అంచనాలని 3 నుంచి 2.6% తగ్గిస్తుందని తీసుకుంది. ఇక ఫిచ్ రేటింగ్స్ ప్రకారంగా పాకిస్తాన్ రూపాయి మరింతగా బలహీనపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ దెబ్బతో కరాచీ స్టాక్ మార్కెట్ నుంచి ఇన్వెస్టర్లు పొలోమని డబ్బులు కూడా తీసుకునేందుకు వెళ్తున్నట్టుగా కనబడుతోంది. సో ప్రెసెంట్ ఇవన్నీ ఎఫెక్ట్ కూడా పాకిస్తాన్ కి చాలా పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా
భారత్ సైతం ఇస్లామాబాద్ లోనే ఉన్న త్రివిధ దళాలకు సంబంధించి సలహాదారులను కూడా ఉపసంహరించుకున్నట్టుగా వెల్లడించింది. కాబట్టి ఇరువైపులా దౌత్య కార్యాలయ సిబ్బందిని కూడా 55 నుంచి 30% కుదించాలని నిర్ణయించింది. ఇక భారత్ ను ఇలా వెనువెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా అతలాకుతలం అయిపోయిందని కూడా అర్థమవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ నిర్ణయాలన్నీ కూడా భారత్ పైన చాలా పెను ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రోజు గురువారం ఉదయాన్నే మార్కెట్ స్టార్ట్ అయినటువంటి 5 నిమిషాల్లోనే ఇంత పెద్ద డిజాస్టర్ బహుశా సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కోలుకునే అవకాశం కూడా ఉండదేమో. ఎందుకంటే మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగై యుద్ధ వాతావరణం తొలగిపోతే తప్ప పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు బహుశా ఇప్పట్లో కోలుకునే అవకాశం ఉండదు. రైట్? డెఫినెట్ గా అంటే దౌత్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఒకటే కారణం కాదు. అంటే గతంలో కూడా పాకిస్తాన్ కి సంబంధించి అనేక అంశాల్లో కూడా కొంత అతలాకుతలం అవుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అయింది పాకిస్తాన్ లో. ఆ తర్వాత ఈ యుద్ధం కారణంగా అంటే ముఖ్యంగా భారత్ పైన వాళ్ళ దుశ్చర్య కారణంగా భారత్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మెయిన్ ఇన్కమ్ సోర్స్ రోహిత్ ఇక్కడ 23.7 కోట్ల మంది జనాభా మొత్తం కూడా ఇండస్ రివర్ పైన ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే పదే ఇండస్ రివర్ గురించి చెప్తున్నానంటే దయాదాక్షిణ్యాలతోని భారతదేశపు దయాదాక్షిణ్యాలతోని పాకిస్తాన్ లో కొన్ని మెరుగుపడే అవకాశాలు ఉన్నాయంటే ఇండస్ రివర్ ద్వారానే. ఎకనామికలే కానివ్వండి, అగ్రికల్చర్ పరంగా కానివ్వండి, రకరకాల అంశాల పరంగా అన్నింటిలో కూడా పాకిస్తాన్ ఇండస్ రివర్ పైన ఆధారపడింది. ఇప్పుడు ఇండస్ రివర్ జల ఒప్పందాలకు సంబంధించి ఇండియస్ వాటర్ ట్రిటీని రద్దు చేస్తూ పాకిస్తాన్ ఇటు ఇండియా నిర్ణయం తీసుకుంది. కాబట్టి పాకిస్తాన్ పైన నేను చెప్పినట్టుగా 23.7 కోట్ల మంది జనాభా పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రభావం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాను రోజులు ఇంకా నిజంగా సర్జికల్ స్ట్రైక్ లాంటి జరిగింది అనుకుంటే, భారతదేశం నుంచి ఆర్మీ డైరెక్ట్ గా దాడి చేయడం స్టార్ట్ చేసిందనంటే ఇంకా ఈ ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఇప్పట్లో నాకు తెలిసి స్టాక్ మార్కెట్లు కొంత కుదిటపడే అవకాశం అయితే లేదు. అటు విదేశీయంగా కూడా అనేక దేశాలు కూడా అమెరికా పైన కన్నెర్ర చేస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది. రైట్ మనోజ్, పాకిస్తాన్ పై అప్పుడే ఆర్థిక బాంబులు పడటం ప్రారంభమైంది. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా మారిపోతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లన్నీ భారత దెబ్బకు విలవిల్లాడిపోతున్నాయి. పాకిస్తాన్ పతనం ప్రారంభమైపోయింది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయిపోయాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో మదుపరుల ఇన్వెస్టర్స్ అందరూ కూడా పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ల నుంచి, ఆ కంపెనీల నుంచి బయటికి వచ్చేస్తున్నారు. వరుసగా 2 రోజుల నుంచి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు అన్ని నష్టాల్లోనే కనిపిస్తున్నాయి. 2 రోజులు 2500 పాయింట్లు నష్టపోయాయి. ఆల్ టైమ్ లోన్ ఇప్పుడు చూస్తున్నాయి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇప్పట్లో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లో కోలుకునే అవకాశమే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడానికి కారణం భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న యుద్ధ వాతావరణం. ఎప్పుడైతే నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామో దాన్నే యుద్ధంగా పాకిస్తాన్ భావిస్తుంది. నదీ జలాల ఒప్పందమే పాకిస్తాన్కి పెద్ద దెబ్బగా చూడాలి. ఎందుకంటే 80% అవసరాలన్నీ కూడా నదీ జలాల నుంచే ప్రారంభమవుతుంటుంటాయి. వీటితో పాటు యుద్ధం జరిగితే పాకిస్తాన్ కుప్పకూలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి అన్ని రకాలుగాను పాకిస్తాన్ ఇప్పుడు నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుంది, కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు తమ డబ్బులను కాపాడుకోవడానికి స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు మళ్ళీ పుంజుకోవాలి అంటే, పాకిస్తాన్ మళ్ళీ ఆర్థిక పరిపుష్టిని సాధించాలి అంటే ఈ యుద్ధ వాతావరణం తగ్గాలి, మళ్ళీ దౌత్యపరమైనటువంటి సంబంధాలు మెరుగుపడాలి, మళ్ళీ యథావిధి పరిస్థితి తలెత్తితే తప్ప ఇప్పట్లో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లో కోలుకునే అవకాశం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన సైట్స్ అసలు ఓపెన్ కావడం లేదు, నేల చూపులే చూస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పతనం దిశగానే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చరిత్రలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు ఇప్పటి వరకు చూడని నష్టాలను, నేలచూపులను, ఆల్ టైమ్ లోస్ని ఇప్పుడు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు చూసే అవకాశం ఉంది. సో ఇప్పట్లో రాబోయే రోజుల్లో దరిదాపుల్లో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కోలుకునే అవకాశమే లేదు. ఈ పరిణామాన్ని మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. Pursue them to the ends of the earth.
India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.